మీడియాతో చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ మాటలను ఎవరికి వారు తమకు తోచినట్లు అర్థం చేసుకుంటున్నారని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారని అన్నారు. కానీ తనను కాదన్నారు. తాను అడిగిన అంశాలకు ప్రధాని అంగీకరించారని తెలిపారు. బీజేపీని ఓడించే సీఎంను తాను అయ్యానంటూ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సమన్వయంపై చర్చించామన్నారు. మీడియాతో చిట్చాట్లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, నిన్న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా చాలా కీలకమైన అంశం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నిన్న హెచ్ఐసిసి వేదికగా దాదాపు 9,400 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన దానిపైన నిన్న ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలకు సంబంధించి కూడా వర్చువల్ కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా చేసిన అధికారిక కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కానీ, మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర మంత్రులు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఒక అంశం అయితే తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తనతో జోడీ కావాలంటే, తనతో కలిస్తే తాను అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని చెప్పేసి చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో అవి చాలా రకరకాలుగా ఒకవైపు ఎవరికి తోచిన విధంగా వారు ప్రచారం చేసుకుంటున్న నేపథ్యం దానికి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేస్తూ దానికి సంబంధించిన ఒక క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న స్టార్టింగ్ జరిగినప్పుడే హెచ్ఐసిసి వేదికగా ఈ సమావేశం జరిగిన సందర్భంలో మొదట్లోనే ఇది రాజకీయాల వేదిక కాదు, ఇది కేవలం ప్యూర్లీ ఒక ఎజెండా తోటి, అంటే అభివృద్ధి కార్యక్రమాల లక్ష్యంగానే ఈ కార్యక్రమం కొనసాగుతుందంటూ కూడా మాట్లాడారు. అయితే అందులో భాగంగానే వికసిత్ భారత్, వికసిత్ ఉత్సవ్ లో భాగంగా రాష్ట్రానికి సంబంధించి ఏమేం అవ్వాలనేది దానికి సంబంధించి కూడా తను ప్రతిపాదన చేయడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా నేను ప్రతిపాదన చేశాను. అక్కడ కేంద్రానికి సంబంధించి ప్రధానమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా మోడీ దానికి రియాక్ట్ అయ్యారు తప్ప ఇక్కడ రాజకీయాలకు ఎలాంటి తావు లేదు. ఇక్కడ కేవలం రాష్ట్రానికి కేంద్రానికి మధ్య జరిగిన అనుసంధానమే తప్ప అందులో వేరే ఆలోచన లేదంటూ కూడా దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా కేంద్రం రాష్ట్రానికి సంబంధించి గత 10 ఏళ్ల కాలంలో పూర్తిగా సంబంధాలు లేవు కాబట్టి రాష్ట్రం ఏవైతే టార్గెట్ పెట్టుకుందో 2047 సంబంధించి $3 ట్రిలియన్ ఎకనామిక్ సంబంధించి ఏదైతే టార్గెట్ పెట్టుకుందో దానికి లక్ష్యం నెరవేరాలంటే కనుక కేంద్రంతో కలిసి పనిచేయాలని చెప్పేసి ఆ యాంగిల్లోనే చెప్పారు తప్ప ఇక్కడ ఎలాంటి మోడీ కూడా రాజకీయాలు ప్రస్తావించాలని కూడా చెప్పారు. అక్కడ రాజకీయాలకు తావు లేకుండానే ఆ సంభాషణ అంతా జరిగిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం. సో మొత్తం మీద నిన్న ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో అది పూర్తిగా పెద్ద ఎత్తున ఒక వైరల్ గా మారడం, రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి క్లారిఫికేషన్ ఇచ్చారు. మరోవైపు బండి సంజయ్ కి సంబంధించిన ఎపిసోడ్ సంబంధించి కూడా ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. బండి సంజయ్ కొడుకుకు సంబంధించిన కేసు ఈ నెల 8న రాత్రి 9 గంటలకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే నమోదు చేసింది కాబట్టి ఇక్కడ ఎక్కడ పక్షపాతం వైఖరిని అవలంబించట్లేదు. 8 తారీఖు రోజు రాత్రి నమోదైన నేపథ్యంలో 9-10 అంటే 10న మోడీ వస్తున్న నేపథ్యంలో కేవలం 24 గంటల ముందు మొత్తం దాదాపు సిటీకి సంబంధించిన అన్ని సిపిల పరిధిలోని పోలీసులంతా కూడా దాదాపు 10,000 మంది పోలీసులంతా బందోబస్తు ఉండడంతో ఆ కేసుకు సంబంధించి ఈ రోజు విచారణ స్టార్ట్ అయింది. అసలు ఇద్దరు కూడా ఒకవైపు బండి సంజయ్ కొడుకు కూడా కరీంనగర్ లో కేసు పెట్టారు, ఒకవైపు ఇక్కడ మైనర్ బాలిక అంటూ కూడా వాళ్ళు కేసు పెట్టారు. కాబట్టి ఈ 2 అంశాలకు సంబంధించి ఇద్దరు కూడా బాధితులం అంటూనే కేసులు పెట్టారు. కాబట్టి ఎవరు బాధితులు, ఇక్కడ ఏం జరిగింది అనే దానికి సంబంధించి పోలీసు విచారణ తెలుస్తుంది తప్ప బీఆర్ఎస్ నేతలకు చేస్తున్న ఆరోపణలో వాళ్ళు జడ్జిమెంట్ చేయాల్సింది లేదంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సంబంధించి కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ గా, అంటే ఒక సందర్భంలో ఒక విధంగా మాట్లాడతారు, ఆ తర్వాత మరోలాగా మాట్లాడతారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు స్వయంగా ఎలక్షన్ కమిషన్ కి కంప్లీట్ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు తీరమల్ల ఆ పార్టీలో చేరిన తర్వాత ప్రభాకర్ రావు చాలా మంచివాడంటూ ఆయన కితాబిచ్చారు. ఇటువంటి వ్యక్తిని ఎట్లా విశ్వసించాలంటూ కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన పరిస్థితి. సో మొత్తం మీద నిన్న జరిగిన ఎపిసోడ్ సంబంధించి కానీ రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి సంబంధించిన వాటన్నిటి కూడా సీఎం రేవంత్ రెడ్డి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. బాలరామ్, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.